వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ఏంటి? ప్లాస్మా థెరపీ, రీజనరేటివ్ థెరపీస్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్స్ ఈ థెరపీ చేయించుకోవచ్చా అనే చాలా డౌట్స్ క్లియర్ చేయడానికి ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్ ఫౌండర్, డైరెక్టర్ డాక్టర్ సుధీర్ దారా గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ సుధీర్ దారా భారతదేశంలో ప్లాస్మా థెరపీ వ్యవస్థాపకులు. ఈ ట్రీట్మెంట్ ఇండియాలో స్టార్ట్ చేసి 40,000 మందికి పైగా పీఆర్పీ ట్రీట్మెంట్స్ చేసి సక్సెస్ అయినందుకు ఆయన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. రీజనరేటివ్ థెరపీలో భారతీయ రత్న అవార్డు కూడా అందుకున్నారు. పీఆర్పీ థెరపీ కోసం పాలసీ తయారు చేయడమే కాదు, ప్రోటోకాల్ రూపకల్పనలో కీ రోల్ ప్లే చేశారు సుధీర్ దారా. ఈ రంగంలో 5,000 మంది డాక్టర్లకి ట్రైనింగ్ ఇచ్చారు. వారు హైదరాబాద్తో పాటు ఫారిన్ కంట్రీస్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. సుధీర్ దారా గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు మంచి మంచి అవార్డ్స్ వచ్చాయి. అలాగే ఇటువంటి థెరపీని ఇండియాలో మీరు తీసుకొచ్చినందుకు చాలామంది మీకు కంగ్రాచులేట్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న సూదితో నయం చేసేస్తా అంటున్నారు. ఏ స్పైన్కి సంబంధించి కానివ్వండి, నీ జాయింట్స్ కానివ్వండి, అసలు ఇది నమ్మశక్యమా? మార్కెట్లోకి వచ్చాక మిగతా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది దీనికి సంబంధించి? మంచి క్వశ్చన్ అండి. ఇది ఏంటంటే, ఒక ఆరోగ్యము అనారోగ్యం అయినప్పుడు దాని చికిత్సా విధానాల్లో కొన్ని సంవత్సరాల నుంచి చాలా చాలా మార్పులు చెందుతూ ఉందన్నమాట. ఇది పర్టికులర్గా అలోపతిలో, ఆయుర్వేదిక్ హోమియో గురించి మాట్లాడలే. అలోపతిలో ఎవ్రీడే రీసెర్చ్ జరుగుతుంటుంది. ఎవ్రీడే ఒక జబ్బు గురించి, ఆ జబ్బుకి ఉన్న డిఫరెంట్ ట్రీట్మెంట్ మాడ్యూల్స్ గురించి ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక 30 సంవత్సరాల క్రితం ఏదైనా ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఈరోజు ఉండదు, మారిపోయి ఉంటుంది, అంత చేంజ్ అయి ఉంటుంది. అదేవిధంగా కొన్ని పాతకాలంలో కొన్ని సర్జరీస్ జరుగుతుంటాయి, ఆ సర్జరీస్ ఇప్పుడు లేవు, అన్నీ పోయాయి, కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. అలాగే బాడీలో వివిధ పార్ట్స్ ఉంటాయి, జాయింట్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి. వీటి వల్ల నొప్పి రావడం అన్నది ఒక న్యాచురల్ పద్ధతి, అంటే అది జబ్బు కాదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న మోకాలు నొప్పి కానీ, మనం మాట్లాడుతున్న భుజం నొప్పి కానీ, స్పైన్ నొప్పి కానీ, ఇంకా వేరే ఏ జాయింట్ నొప్పి అయినా కానీ జబ్బు కానే కాదు. అది ఏంటది? వయసు రీత్యా మనిషిలో వస్తున్న చేంజ్. ఇప్పుడు 20 నుంచి 40 వరకు తీసుకుంటే ఈ జాయింట్స్ ఎప్పుడు ఎవరికి ఎక్కువ మందికి బాధ పెట్టవు. ఈ 40 దాటిన తర్వాతే బాధ పెడతాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇది నేచర్, ప్రకృతి సిద్ధంగా అది స్లోగా బాడీలో పార్ట్స్ అరగడం వల్ల వచ్చిన ఒక చేంజ్ తప్పిది జబ్బు కాదు. కానీ ఈ అలోపతిలో ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఒక 30-40 ఒక 50 ఇయర్స్ అనుకుందాం, 50 ఇయర్స్ నుంచి కూడాను ఈ జాయింట్ పెయిన్స్, ఈ మజిల్ పెయిన్స్, ఈ స్పైన్ పెయిన్స్, వీటన్నిటికి కూడాను ఇనీషియల్గా పెయిన్ కిల్లర్స్ వాడడము, ఎక్సర్సైజ్ చేసుకోవడము, ఫైనల్గా సర్జరీ, దాన్ని తీసేయడము, కొత్తవి పెట్టడము, లేదంటే దాన్ని కుట్టడము, ఇదే జరుగుతుంది. ఇప్పటికి కూడా అదే ఉంది. కానీ అలోపతిలో రీసెర్చ్లో ఏమైందంటే, స్లోగా అరే ఇవంతా న్యాచురల్గా వస్తున్నాయి కదా, న్యాచురల్గా వచ్చిన ఇబ్బందులు కాబట్టి వీటికి ఏదైనా వేరే కొత్త మార్గం ఉందా అని ఎప్పటి నుంచో రీసెర్చ్ జరుగుతుంది. ఆ రీసెర్చ్ కూడా సక్సెస్ అయ్యి దానికి గైడ్ లైన్స్ ఇచ్చేశారు, దానికి పర్మిషన్స్ కూడా ఇచ్చారు. కానీ అది పాపులరైజ్ కాలే. ఎందుకు పాపులరైజ్ కాలేదు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ దీన్ని పాపులరైజ్ చేసింది ఎవరు అంటే ఎపియాన్. అంటే ఎపియాన్ వ్యవస్థాపక నేనే దీన్ని ఇండియాలోకి తీసుకొచ్చింది. ఎందుకంటే ఇంత ఒక చాలా అద్భుతమైన ట్రీట్మెంటు, అది ఆపరేషన్ లేకుండా, ఆపరేషన్ని కంప్లీట్గా రీప్లేస్ చేసే ట్రీట్మెంట్ ఒకటి ఉంది. దాన్ని మనము బయటికి తేలేకపోతున్నాము, దాన్ని మనము ఫేమస్ చేయలేకపోతున్నాము అని కనుక్కొని నేను తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు అందరూ ఈరోజు ఈ టీవీ ముందు కూర్చొని వినేవాళ్ళందరూ కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మోకాలు నొప్పులు కానీ, షోల్డర్ పెయిన్ కానీ, స్పైన్ పెయిన్ కానీ, ఎనీ జాయింట్ పెయిన్, అది న్యాచురల్ ప్రాసెస్, అది జబ్బు కాదు. దానికి పెద్ద ఆపరేషన్లకి పోకూడదన్నదే మన ముఖ్య ధ్యేయము. అది సాధ్యమయ్యేది ఈ ట్రీట్మెంట్ తోటి, ఈ ప్లాస్మా థెరపీ ఆర్ పిఆర్పి ట్రీట్మెంట్. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి హైదరాబాద్ నుంచి. నమస్తే శ్రీలత గారు. నమస్తే అండి. డాక్టర్ గారిని క్వశ్చన్ అడగండి.
చెప్పండి అమ్మా. హలో. శ్రీలత గారు మా పేరు శ్రీలత సార్. అదే చెప్పండి మేము అమ్మా. హైదరాబాద్ నుండి చేస్తున్నాము. చెప్పండి అమ్మా. మేము ఇటీవల పిఆర్పి చేయించుకున్నాం సార్, ఓకే. 3 months బ్యాక్. ఓకే. అయితే మాకు తక్కువ ఉంటాయని చేశారు సార్ డాక్టర్. మ్మ్. అయితే ఏం తక్కువ లేదు సార్ ఇప్పుడు. అయితే ఎన్ని రోజులకు తగ్గుతుంది సార్? అట్లా కాదమ్మా. ఇప్పుడు ఏ జాయింట్ లో మీకు నొప్పి వచ్చింది? మోకాళ్ళు సార్. మోకాలు నొప్పి వచ్చింది. ఎన్నిసార్లు చేశారు? 3 times సార్, 3 సార్లు. అవునా? మరి ఫాలోఅప్ లో ఉన్నారా? అంటే ఫాలోఅప్ ఉన్నాం సార్ డాక్టర్ తో. 2 మోకాళ్ళు చేశారా, ఒకటే చేశారా? 2 చేశారు సార్. 3 months అయ్యిందా? 3 నెలలు అయింది సార్. ఓకే. మీరు ఎక్కడ చేయించుకున్నారు? మేము అత్తాపూరు M&M హాస్పిటల్లో సార్, మధురెడ్డి. ఓకే ఓకే ఓకే. అంటే మీకు ఈ పిఆర్పి చేసే ముందు స్కాన్స్ ఏమైనా చేశారా? స్కానింగ్ చేస్తే అరిగినాయి, పిఆర్పి చేయించుకోము. మాకు 49 ఉన్నాయి సార్ ఏజ్. ఇప్పుడు నుండి సో ఇప్పుడు మీకు దానివల్ల ఎఫెక్ట్ రాలేదు, అంతే కదా? నొప్పి తగ్గలేదు. కాల్ కట్ అయినట్టు. అదే ఇప్పుడు చూడండి, ఈవిడ 49 years పిఆర్పి చేసుకున్నారు. ఇక్కడ ఇదే పాయింట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే పిఆర్పి చేయడం అన్నది చాలా సులువైన పద్ధతి, కానీ చాలా సులువుగా తప్పు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈవిడికి, శ్రీలత గారికి ఏంటంటే 3 నెలలు అయింది, ఆమెకు నొప్పి తగ్గలేదు. అంటే ఏం జరిగి ఉండొచ్చు? 2 కారణాలు. ఒకటి ఏంటంటే పిఆర్పి అన్న దాని ప్రిపరేషన్. అంటే ఇప్పుడు ఆవిడ బ్లడ్లోని సెల్స్ తీసుకొని ఆ బ్లడ్లో సెల్స్ని కరెక్ట్గా ఏవైతే సెల్స్ తీసుకోవాలో ఆ సెల్స్ని తీసుకొని పిఆర్పి ప్రిపేర్ చేయాలి. ప్లస్ ఎక్కడైతే ఆవిడికి మోకాలు అరిగిందో, మోకాలు మొత్తం చెడిపోదు. ఎప్పుడు ఎక్కడో ఒక చిన్న పార్ట్లో గుజ్జు అరగడం అన్నా, లిగమెంట్ డ్యామేజ్ అవ్వడం అన్నా జరుగుతుంది. అక్కడ ఈ కరెక్ట్ సెల్స్ని వదిలినప్పుడే నొప్పి రిలీఫ్ వస్తుంది. అది కాక ఆవిడని, శ్రీలత గారిని ఫాలోఅప్లో పెట్టుకోవాలి. అంటే కరెక్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, కరెక్ట్గా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా, ఇంప్రూవ్మెంట్ వస్తుందా అన్నదానికి మళ్ళీ స్కాన్స్ చేసుకొని ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఏ పార్ట్ అయితే దెబ్బతినిందో ఆ పార్ట్ మళ్ళీ కరెక్ట్ అవుతుందా లేదా, ఈ ఫాలోఅప్ అంతా కానీ ఉంటేనే ఆ పిఆర్పి అన్నది మీకు ఎఫెక్ట్ చేస్తుందమ్మా. అలా చేయకుండా బ్లైండ్గా ఇంజెక్షన్ తోటి మీ బ్లడ్లో సెల్స్ని కానీ దాంట్లో ఎక్కడంటే అక్కడ వేస్తే అది సరిగ్గా జరగదు. అందుకని దీనికి కరెక్ట్ ప్రాసెస్ జరిగితేనే, కరెక్ట్గా దాన్ని అసెస్ చేసుకొని కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకుంటేనే పేషెంట్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఇదే నేను చెప్పబోయేది. పిఆర్పి సింపుల్ కదా, బ్లడ్ తీసుకొని ఏదో ప్రాసెస్ చేసేసి గుడ్డిగా ఎక్కడో దగ్గర ఇంజెక్షన్తో వేసేస్తే పిఆర్పి వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు. దానికి సరైనటువంటి స్కానింగ్ చేయాలి, సరైనటువంటి ఆ ప్రాబ్లమ్ని కనుక్కునే ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ కరెక్ట్గా జరుగుతుందో లేదో ఫాలోఅప్ చేయాలి, కరెక్ట్ సిట్టింగ్స్ చేయాలి. అప్పుడే ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు శ్రీలత గారు అడిగింది కరెక్ట్ క్వశ్చన్. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే ఇది పర్ఫెక్ట్గా జరుగుతుందో, ఏ సెంటర్లో అయితే పర్ఫెక్ట్గా జరుగుతుందో అక్కడికి వెళ్ళడం చాలా చాలా శ్రేయస్కరం. సో చూస్ చేసుకునే డాక్టర్, సెంటర్ కూడా ఇంపార్టెంట్ అంటే. సెంటర్ కూడా చాలా ఇంపార్టెంట్. మెదక్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే పద్మ గారు. హలో. హలో, నమస్కారం అండి. పద్మ గారు, డాక్టర్తో మాట్లాడండి. చెప్పండి అమ్మా పద్మ. నమస్కారం డాక్టర్ గారు. మా చెల్లెకు ముఖాలు అరిగినాయని అంటారు. నొప్పి ఉందమ్మా? ముఖాలకు ఇట్లా మధ్యలో గ్యాప్ వచ్చింది, ఆపరేషన్ కావాలి. ఎంత వయసు ఎంతమ్మా? వయసు 50 సంవత్సరాలు ఉంటుంది. అవునా, వెరీ గుడ్. ఇప్పుడు 50 సంవత్సరాల్లో ఆవిడికి నొప్పి ఉంది కాబట్టి తప్పకుండా మోకాల్లో గుజ్జు అరిగిపోవడం ఏంటది, కానీ ఇట్లా మనం చెప్పలేము. తప్పకుండా ఆవిడ కానీ ఒకసారి ఇపియాన్కి వస్తే చిన్న స్కాన్ అవుట్ చేస్తామమ్మా. స్కానింగ్ చేసిన తర్వాత దాంట్లో ఏ ప్రాబ్లం ఉంది, ఏది అరిగిందా లేదా, వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా అది కనుక్కొని ఎటువంటి ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్లాస్మా థెరపీతోనే కంప్లీట్గా రికవర్ అవుతారు. ఒక్కసారి జూబ్లీ హిల్స్లో ఇపియాన్ సెంటర్ని విజిట్ చేయండి అమ్మా, ఆమెకు మంచి ఆన్సర్ దొరుకుతుంది. రైట్. సో ఇప్పుడు మీరన్నట్లు అంటే చాలా ఒక్కటే ఒక సొల్యూషన్లో అయిపోతుంది, చిన్న సూదితో అయిపోతుంది. అయినా కూడా చాలామంది ఎందుకు సర్జరీస్ని నమ్ముకుంటున్నారు, ఫెయిల్యూర్ అయినా కూడా మళ్ళీ వాటి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు డాక్టర్? సో ఇదేంటంటే ఇప్పుడు ఏ ట్రీట్మెంట్లో అయినా కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే నమ్మకం, బిలీఫ్ అంటాం. ఒక 5 సంవత్సరాల క్రితం, 5 కాదు 6 సంవత్సరాల క్రితము నేను ఈ ట్రీట్మెంట్ని ఇండియాలోకి తేక మునుపు
ఒకటే ఒక బిలీఫ్ ఏంటి, మోకాళ్ళు అరిగిపోతే ఆపరేషన్. ఆపరేషన్. ఇప్పుడు ఎవరికన్నా కానీ ఫస్ట్ ఆపరేషన్ అనగానే భయపడి వెనక్కి వెళ్తారు. దాని తర్వాత ఏం చేస్తారు, నొప్పి వస్తుంది, నొప్పి తగ్గడం లేదు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఆయన ఆపరేషన్ అంటాడు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఇంకో ఆయన ఆపరేషన్ అంటాడు. ఫైనల్గా ఏమంటారు, అరే ఇంకా ఆపరేషన్ తప్ప ఇంకా వేరేది లేదు కదా అని ఆపరేషన్కి వెళ్తున్నారు. సో నొప్పి తగ్గినా తగ్గకపోయినా ఇది ఒక్కటే మార్గము అని తెలిసి ఆపరేషన్కి వెళ్తున్నారు. కానీ ఓ 6-7 ఇయర్స్ నుంచి ఒక కొత్త ట్రీట్మెంట్ వచ్చింది, అదే ప్లాస్మా థెరపీ. ఇది వచ్చినప్పుడు అందరికీ కూడాను సెకండ్ ఆప్షన్ దొరికింది. అంటే ఓకే, మనం ఈ ప్లాస్మా థెరపీ కూడా చేసుకొని మనం బయటపడొచ్చని. కానీ దీన్ని కరెక్ట్గా చేయగలిగితే, కరెక్ట్గా కానీ పేషెంట్ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించగలిగితే ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదు. ఆపరేషన్ మీద కూడా నెమ్మదిగా జనాలకి ఆ మక్కువ పోతుంది, ఎందుకంటే సింపుల్ ఇంజెక్షన్తో అయిపోతుంది కాబట్టి. సో అది మీరు చెప్పిన దానికి ఆన్సర్ ఏంటంటే, ఒక నమ్మకం మనం క్రియేట్ చేయాలి. అరే ఇంజెక్షన్తో కూడాను బ్లడ్తో కూడాను సింపుల్గా ట్రీట్మెంట్ చేసుకొని మనము ఆపరేషన్ లేకుండా బయటపడవచ్చు అని. సో కీళ్ళ నొప్పులకు సంబంధించి స్టెమ్ సెల్ థెరపీ నిజంగా ఉపయోగపడుతుందా డాక్టర్? ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు అందరూ కూడా చాలా సీరియస్గా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, స్టెమ్ సెల్ థెరపీ అన్నది పిఆర్పి కాదు. స్టెమ్ సెల్ థెరపీ, ప్లాస్మా థెరపీ, పిఆర్పి ఈ రెండు వేరు. స్టెమ్ సెల్ థెరపీ ఇండియాలో మోకాళ్ళకి, స్పైన్కి కానీ షోల్డర్కి కానీ అప్రూవల్స్ లేవు, ఓకే, గైడ్ లైన్స్ లేవు. స్టెమ్ సెల్ థెరపీ ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్కే ఇండియాలో. సో స్టెమ్ సెల్స్ మనము చేయకూడదు, అది మంచిది కాదు, అది లీగల్ కాదు ఒకటి. సో అందుకనే ఎప్పుడైనా మోకాలు నొప్పిల వాళ్ళకి ఎవరైనా స్టెమ్ సెల్స్ చేస్తానన్నా కూడాను అది అంత శ్రేయస్కరం కాదు, ఎందుకంటే దానికి మనకి పర్మిషన్స్ లేవు. పిఆర్పి ఆర్ ప్లాస్మా థెరపీ, అంటే పిఆర్పి ప్లాస్మా థెరపీ రెండు ఒకటే. ప్లాస్మా థెరపీ అని పేరు పెట్టింది నేను, పిఆర్పి అన్నది ముందు నుంచి ఉన్న నేమ్. సో ఇదొక్కటే ఇప్పుడు ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు కానీ ఇతర జాయింట్ నొప్పులకు కానీ ట్రీట్మెంట్. సో స్టెమ్ సెల్స్ దీనికి లేవు, అంటే ఇండియాలో అది పర్మిషన్ లేదు, గైడ్లైన్స్ లేవు. ఓకే. అండ్ డాక్టర్, చాలా మందికి సర్జరీస్కి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడొకక్కడ తగులుతూనే ఉంటాయి, ఏవి లేవన్నా సరే. మరి మీరు తీసుకొచ్చిన ఈ ప్లాస్మా థెరపీకి హార్ట్ పేషెంట్స్ ఉంటారు, డయాబెటిక్స్ ఉంటారు, ప్రతి ఒక్కరికి 40 దాటాక ఈ మధ్య పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి. సో వాళ్ళు ఈ థెరపీని నమ్ముకోవచ్చా? సో ఇప్పుడు ఒక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, దీని పేరేంటి, పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఆర్ ప్లాస్మా థెరపీ. అంటే ఏంటి, పేషెంట్ యొక్క బ్లడ్లో, తన ఓన్ బ్లడ్లోనే చిన్న చిన్న కణాలు ఉంటాయి. ఆ కణాలని చిన్న ఇంజెక్షన్తో మీకు వీడియోలో చూపించినట్టుగా తీసి ఆ కణాలని ఎక్కడైతే మోకాలులో కానీ ఇతర పార్ట్లో డ్యామేజ్ అయిన పార్ట్ ఉంటుందో అక్కడ వదలడం ద్వారా అది మొత్తం రికవర్ అయ్యి పేషెంట్ నొప్పి నుంచి బయటపడతాడు. అంటే ఇక్కడ 3 అంశాలు, రక్తం తీయడము, కొద్దిపాటి రక్తము, దాని నుంచి సెల్స్ తీయడము చిన్న ఇంజెక్షన్తో మళ్ళీ అది బాడీలోకి ఎక్కించడం. ఇంత చిన్న ప్రాసెస్లో పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే బయట నుంచి ఏ విధమైనటువంటి కెమికల్స్ వెళ్లకుండా ఉన్న ఏ ట్రీట్మెంట్కైనా సైడ్ ఎఫెక్ట్స్ 0, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఎందుకంటే ఇది న్యాచురల్ థింగ్ కాబట్టి. అందుకని డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లంగ్ ప్రాబ్లం ఉన్నా, లివర్ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను ఈ ప్లాస్మా థెరపీకి ఎటువంటి అడ్డంకి ఉండదు. హ్యాపీగా ప్రతి పేషెంట్ కూడా చేయించుకోవచ్చు. కానీ మళ్ళీ చెప్తున్నాను, కరెక్ట్ సెంటర్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందో, ఎవరైతే ఎక్కువ కేసెస్ చేశారో, ఎవరైతే దీని మీద పట్టు ఉందో, ఎవరైతే ఎక్కువ దీని మీద ఎక్స్పీరియన్స్ చేసి రీసెర్చ్ చేశారో అటువంటి సెంటర్స్లో చేయించుకోవడమే శ్రేయస్కరం. ఎందుకంటే కాంప్లికేషన్స్ ఎటువంటివి కూడా ఉండవు. కానీ ఎక్కడైతే సెంటర్స్లో ఎక్కువ అవగాహన లేదో అక్కడ ఏ ట్రీట్మెంట్ చేసినా కాంప్లికేషన్ రావచ్చు. డాక్టర్, ఇప్పుడు మీరు అన్నారు, సో హౌ టు చూస్ ద కరెక్ట్ డాక్టర్ అండ్ కరెక్ట్ సెంటర్. సో ఇది అంటే నొప్పిలో మనం ఏ సెంటర్కి వెళ్తున్నాం అన్నది పట్టించుకోరు, వీళ్ళు మౌత్ టాక్ తోటే వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా డాక్టర్ దీనికి? ఇది చాలా కష్టమైంది, ఎవరు ఏం చెప్పలేరు. ఇప్పుడు మనం ఏదైనా ఆర్టికల్ కొనాలన్నా కానీ, ఇప్పుడు మీరు మా నైబర్ ఉంటారు, మీరు అంటారు ఇదిగో ఇక్కడ బాగుంది అని, అక్కడికి వెళ్ళి కొంటే మీరు కొన్న వస్తువు బాగుంటుంది, నేను కొన్న వస్తువు బాగోదు. సో ఇవంతా కూడాను ఏంటంటే అంటే ఒక వస్తువు కొన్నట్టు కాదు కదా హెల్త్ అన్నదప్పుడు హెల్త్లో మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు నలుగురిని అడగాలి,
మనం కూడా కొంచెము వెళ్ళిన డాక్టర్ దగ్గరికి కరెక్ట్ క్వశ్చన్స్ అడగాలి. కరెక్ట్గా ఆ డాక్టర్ గారు చేస్తారా లేదన్న నిర్ధారణ మీరే చేసుకోవాలి. ఎందుకంటే డాక్టర్లు మాట్లాడే విధానము, అక్కడ పేషెంట్స్ మాట్లాడే విధానము, ఈ నమ్మకం వస్తుంది. ఎందుకంటే డాక్టర్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంచెం టైం డిలే అయినా కూడాను 2-3 డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి ఆన్లైన్లో కూడా చూస్తూ ఎవరు ఈ డాక్టర్ ఎవరు, దీన్ని కనుక్కున్న వాళ్ళు ఎవరు, ఎక్స్పీరియన్స్ కూడా అది చాలా ఇంపార్టెంట్. చాలా కష్టమైన పని కూడా, బట్ కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాతే దిగితే మంచిది. సో ఈ మోకాలు నొప్పులకు సంబంధించి చాలా స్టేజెస్ ఉంటాయి. సో అన్ని స్టేజెస్లో పిఆర్పి వర్కౌట్ అవుతుందా డాక్టర్? ఇప్పుడు చాలామందికి అపోహ ఉంది. చాలామంది కూడాను ఒక తప్పుడు సమాచారం ఏమిస్తుంటారంటే ఇది గ్రేడ్ బాగా పెరిగిపోయిన తర్వాత, అంటే తొలి దశల్లో కాకుండా బాగా ముదిరిన తర్వాత ఇది జరగదు, ఈ ట్రీట్మెంటు పని చేయదంటారు. అది శుద్ధ అబద్ధము, అది రాంగ్. ఎందుకంటే ఇప్పుడు మోకాలు తీసుకున్న ఎగ్జాంపుల్గా, మోకాలు అరిగింది అంటారు. ఏం అరుగుతుంది మోకాల్లో? మోకాళ్ళు అరిగేది గుజ్జు మటుకే. ఇప్పుడు చూడండి, ఈ పిక్చర్లో మీకు కనపడుతుంది కదా, ఈ బ్లూగా ఉంది చూసారా, ఈ బ్లూగా ఉన్నది గుజ్జు అనమాట. ఈ బ్లూగా ఉన్న గుజ్జు అరిగితేనే ఈ ఎముక ఈ కింద ఎముక 2 రాసుకుంటాయి. ఈ బ్లూగా ఉంది చూసారా, ఇది అరిగితే. సో ఇది ఎట్లా అరుగుతుంది? ఇది చూడండి, ఇట్లా అరిగిపోతుంది. ఇప్పుడు చూసారు ఇక్కడ ఎర్రగా అయింది కదా, అరుగుతుంది. అంటే మోకాలు ఆపరేషన్ ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళకి ఇదొక్క భాగం అరగడం వల్లనే నొప్పి వస్తుంటుంది అనమాట, ఈ చిన్న భాగం. కానీ ఈ భాగం అరిగిన దానికి మోకాలు ఆపరేషన్ ఏం చేస్తారు, ఇదంతా తీసేస్తారు కంప్లీట్గా. ఇదంతా అది తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న ఆ ఎర్రగైన పార్ట్ను ఒక్కదాన్నే కానీ మనము ప్లాస్మా థెరపీ తోటి మళ్ళీ ఇట్లా చేయగలిగాం అనుకోండి, మళ్ళీ ఇట్లా చేస్తే మళ్ళీ కంప్లీట్గా నార్మల్ అవుతుంది. సో దీనికి ఏ గ్రేడ్ అనవసరం. గ్రేడ్ 4 అయినా, గ్రేడ్ 3 అయినా, గ్రేడ్ 2 అయినా, గ్రేడ్ 1 అయినా కరెక్ట్గా చేసే డాక్టర్ దగ్గరికి కానీ మీరు వెళ్ళారంటే కంప్లీట్ 100% రికవర్ వస్తుంది, కంప్లీట్ హ్యాపీగా ఉంటారు. అంటే ఇంతకు ముందు వరకు ఏంటంటే ఆపరేషన్ అని అందరూ కూడా ఆపరేషన్ మీద ఒక నమ్మకం క్రియేట్ చేసుకున్నారు. ఈ నమ్మకంని మార్చాలి. ఎందుకంటే ఆపరేషన్ అందరికీ కరెక్ట్గా జరగకపోవచ్చు, ఆపరేషన్ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఆపరేషన్ వల్ల ఏదైనా చిన్నది కానీ పెద్దది కానీ సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అంటే దాని తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకని ఈ చిన్న ఇంజెక్షన్తో ఆ బ్లడ్లోని సెల్స్తో న్యాచురల్గా ట్రీట్ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. డాక్టర్, మీరు ప్లాస్మా థెరపీ వ్యవస్థాపకులు. సో నేను మిమ్మల్ని ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా. సో ప్లాస్మా థెరపీ 100% సక్సెస్ రేట్ ఉందా ఇప్పుడు? అలోపతిక్ ఏ ట్రీట్మెంట్లో కూడా 100% ఉండదు. అసలు 100% అన్నది ఆరోగ్యంలో ఏ చికిత్సా విధానంలో ఉండదు, ఏ బుక్ కూడా చెప్పదు 100% అని. కానీ ప్లాస్మా థెరపీలో ఒకటి 100%గా జరుగుతుంది. ఏంటంటే తెలుసా, 100% సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 100% కాంప్లికేషన్స్ ఉండవు. కానీ ఇప్పుడు ఆపరేషన్కి ఈ ప్లాస్మా థెరపీకి మనం ఎప్పుడైతే డిఫరెన్స్ చూస్తామో, ఆపరేషన్లో కాంప్లికేషన్స్ 20%. అంటే 100 మంది ఆపరేషన్ చేసుకుంటే 80 మంది బాగుంటారు, 20 మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకు? ఆపరేషన్లో బోన్స్ మొత్తం తీసేస్తారు, తర్వాత మెటల్ పెడతారు, సిమెంట్ వేసి అతికిస్తారు. ఆ సిమెంట్ వేసి అతికించబడ్డ ఆ మెటల్ ఎట్లన్నా బిహేవ్ చేయొచ్చు, లూజ్ అవ్వచ్చు, దాని తర్వాత అది సరిగ్గా సెట్ కాకపోవచ్చు, రియాక్షన్ రావచ్చు, ఆపరేషన్ మధ్యలో ప్రాబ్లమ్స్ రావచ్చు. అందరిలో కాదు, కొంతమందిలో. ఈ 20% కాంప్లికేషన్ ఏదైతే ఉందో ప్లాస్మా థెరపీలో 0, ఏం జరగదు. కానీ సరే, మరి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? కరెక్ట్ డాక్టర్ చేసి, కరెక్ట్ పద్ధతిలో జరిగి, కరెక్ట్గా పేషెంట్ అన్ని మాటలు డాక్టర్ విని, డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి, కరెక్ట్ ఫాలోఅప్, కరెక్ట్ ఎక్సర్సైజ్, కరెక్ట్ ప్రికాషన్స్ పాటిస్తే ఎక్సలెంట్ ట్రీట్మెంట్. ఏ విధంగానూ మీరు మళ్ళీ ఆపరేషన్ చేసే డాక్టర్ సైడ్ చూడాల్సిన అవసరం కూడా ఉండదు. అది దీంట్లో ఉన్న పవర్. ఎందుకు చెప్తున్నానంటే, సరే ఏదో టీవీ ముందు కూర్చొని మీరు ఏదో చెప్పేస్తున్నారు, ఇది నిజమా అంటే, ఇది నిజమో కాదో మీరు ఇపియాన్ సెంటర్కి వస్తే చూస్తుంది. ఇపియాన్కి ఇప్పుడు 4 సెంటర్స్ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్లో, రెండోది చెన్నైలో, మూడోది బెంగళూరులో, 4వది ఇంకొక నెలలో దిల్సుఖ్ నగర్లో కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఇంత నేను అథారిటేటివ్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని సెంటర్స్లో ఇంత బిజీగా ఉంటూ ఇంతమంది
పేషెంట్స్కి మంచి చేస్తూ ఇంతమంది పేషెంట్స్ నా దగ్గరే కాకుండా ఇప్పుడు శ్రీలత గారు మాట్లాడినట్టు శ్రీలత గారు వేరే హాస్పిటల్ కూడా పోయి చేసుకున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ అటువంటి హాస్పిటల్లో కూడా ఫాలో అవుతున్నారు. సో ఇది దీని సక్సెస్. సో అందరికీ ఒకటే డౌట్ ఉంటుంది, మీకు కూడా డౌట్ వచ్చింది ఇప్పుడు, సార్ మీరు ఒకటే మాట చెప్పండి, మీరు వ్యవస్థాపకాలంటే ఇది నిజంగా పని చేస్తుందా అని. పని చేయకపోతే ఎంతోమంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఎవరైతే ఆపరేషన్ చేస్తారో, ఆపరేషన్ ఒక్కటే నేర్చుకొని ఉంటారో వాళ్ళందరూ ఈరోజు ఫాలో అవుతున్నారు. ఎందుకు ఫాలో అవుతున్నారు? ఆపరేషన్ కంటే ఇది మంచిది కాబట్టి, ఆపరేషన్ కంటే ఇది సేఫ్ కాబట్టి, ఆపరేషన్ కంటే దీంట్లో ఎఫెక్ట్ బాగుంది కాబట్టి. సో ఇది అనమాట నిర్ధారణ. ఇది ప్రూఫ్ అనమాట. ఇది ఒక ప్రూఫ్ ఏంటంటే ఇది ఫ్యూచర్లో ఆపరేషన్స్ని బాగా తగ్గించి ఆ సింపుల్ పద్ధతిలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని పేషెంట్ హ్యాపీగా బయటకు వచ్చి తన పనులు తను హ్యాపీగా చేసుకోగలుగుతాడు. సో కమింగ్ టు సోనోసైట్ పిఎక్స్ స్కానింగ్ మిషన్. సో దీన్ని మీరు అత్యాధునిక మిషన్ ఇది ఇండియాలో మీరు తీసుకొచ్చారు అందుబాటులోకి. సో దీని గురించి చెప్పండి డాక్టర్. ఇప్పుడు సర్జరీస్ ఆపరేషన్స్ చేసే డాక్టర్స్లో ఇప్పుడు కొత్తగా ఒక సిస్టమ్ వచ్చింది, రోబోటిక్. అంటే ఏంటి, డాక్టర్ ఆపరేషన్ చేయడు, రోబో చేస్తుందని. అదేంటంటే రోబోటిక్తో చేస్తున్నప్పుడు డాక్టర్ చేతుల ద్వారా చేసే ఆ ఆపరేషన్ ఎఫెక్ట్ కంటే దాంట్లో ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది అని ఒకటి. అట్లాగే ఇప్పుడు మేము చేసే ఆపరేషన్ లేని మోకాలు నొప్పి ట్రీట్మెంట్కి ఈ మిషన్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఇదొక స్కానింగ్ మిషన్ అనమాట. ఇదేం చేస్తుందంటే మీ మోకాలు గుజ్జు ఎక్కడైతే దెబ్బతినింది, అది ఎక్కడైతే ఎంతైతే దెబ్బతినింది, ఆ ఎంత దెబ్బతినింది ఏ ప్లేస్లో ఉంది అని పర్ఫెక్ట్గా మనం ఇంజెక్షన్ చేసే ముందు అది కనిపెడుతుంది. ఇండియాలో అది ఒకటే ఒక మిషన్ ఉంది. ఆ ఒక్క మిషన్ కూడా మన ఇపియాన్ జూబ్లీహిల్స్లో ఉంది. సో ఈ మిషన్ ఎంత యాక్యురేట్గా ఉంటుంది అంటే ఆ యాక్యురసీ వల్ల పేషెంట్కి 100% పెయిన్ రిలీఫ్, 100% ఎఫెక్ట్ వచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఈ మిషన్ ఆవిష్కరణే చాలా గొప్పది. జర్మనీ మిషన్ అది ఫస్ట్ టైం మన ఇండియాలో జూబ్లీహిల్స్లోనే వచ్చింది ఇపియాన్లో. సో ఇదేంటంటే ఆ పర్టికులర్ పాయింట్ని ప్రిసైజ్గా కనుక్కొని ఆ కరెక్ట్గా దాన్ని కరెక్ట్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది 100% వస్తుంది అనమాట. సో దీనివల్ల మాకు రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు. సో ఈ పిఆర్పికి సంబంధించి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయా డాక్టర్? అంటే గ్రోత్ కానీ ఫ్యాక్టర్స్ కానీ వీటికి సంబంధించి ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా? డిఫరెన్సెస్ అంటే ఏంటంటే ఇప్పుడు బ్లడ్ ఉంటుంది కదా, పేషెంట్లో కొంచెం 20 ml బ్లడ్ తీసుకుంటాం కదా, ఆ బ్లడ్లో ఏముంటుంది, బ్లడ్లో ఆర్బీసీస్, డబ్ల్యూబీసీ అని ఉంటాయి. ఈ ఆర్బీసీ అన్నవి ఫస్ట్ తీసేస్తాం. ఈ డబ్ల్యూబీసీలో ప్లేట్లెట్స్ అని ఉంటాయి. ఆ ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. సో అందుకని డిఫరెంట్ పేర్లు అన్నీ ఒకటే. గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనొచ్చు, ప్లేట్లెట్ థెరపీ అనొచ్చు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అనొచ్చు, ప్లాస్మా థెరపీ అనొచ్చు. సో అన్నీ కూడా ఒకటే. కాకపోతే ఒకటే అని చెప్పడం కాదు, కరెక్ట్గా ఆ బ్లడ్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఆ మిషన్స్, స్పెషల్ మిషన్స్ ఉంటాయి, అవి అందరి దగ్గర ఉండవు. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని పికప్ చేసి నేను చెప్పిన పిఎక్స్ మిషన్ ఉందా దాని ద్వారా కరెక్ట్ ప్లేస్లో వదిలితేనే దీని ఎఫెక్ట్ వస్తుంది. సో ఈ ఎక్విప్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఓకే. అండ్ డాక్టర్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, సో ప్రైజెస్కి సంబంధించి మిగిలిన సెంటర్స్, ఈ మన స్పోర్ట్స్ సెంటర్స్ గురించి కాకుండా సో ప్రైజ్ వేరియేషన్స్ అనేవి కొంచెం హైలో ఉంటున్నాయి. సో ఈ ప్రైజ్ వేరియేషన్ ఎక్కడ అంటే చేసే పద్ధతుల్లో ఉంటుందా, లేకపోతే సెంటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందా, ఏంటి డాక్టర్ దీనికి సంబంధించి? ఇప్పుడు ఒక్కొక్కరు చాలా కారణాల వల్ల దానికి ఉన్న ప్రైస్ని తగ్గిస్తుంటారు. ఇప్పుడు క్వాలిటీ అన్నది ఎలా ఉంటుందంటే మెడికల్లోను బయట కూడాను ఎప్పుడైనా ఒక వస్తువుకి రూపాయి వెల ఉంటే దాన్ని నువ్వు 60 పైసలకు అమ్ముతున్నావు అంటే క్వాలిటీ తగ్గిపోయినట్టే, అంతే కదా. క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యావంటే అర్థం ఏంటి, నువ్వు ఏ ఇంటెన్షన్తో అయితే ఆ ట్రీట్మెంట్ చేస్తున్నావు ఆ ఎఫెక్ట్ రాకపోగా పైపెచ్చు కాంప్లికేషన్ రావచ్చు. సో అందుకనే నేను ప్రతి పేషెంట్కి, ప్రతి మనిషికి చెప్పేది ఏంటంటే, వస్తువు కొంటున్నప్పుడు మీరు ఎంతన్నా కాంప్రమైజ్ అయిపోయి క్వాలిటీలో కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఆ వస్తువు చెడిపోతే పడేసి కొత్త తెచ్చుకోవచ్చు, ఆమె నుండి తిట్టుకోవచ్చు, అది వేరే విషయం. కానీ హెల్త్ వరకు వచ్చేసరికి మీరు ఎప్పుడన్నా మోకాలకు ట్రీట్మెంట్ తీసుకున్నా, జాయింట్ ఎక్కడైనా ట్రీట్మెంట్, ఏదైనా ఆపరేషన్ చేసుకున్నా కూడాను క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు. క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యేదంతా కూడాను డబ్బులు తక్కువ చేస్తేనే క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం శ్రీలత గారు మాట్లాడిన కానీ ఎవరన్నా నేను ట్రీట్మెంట్ చేసుకున్నాక నాకు ఇంప్రూవ్మెంట్ రాలేదంటే క్వాలిటీ కాంప్రమైజ్ అయితేనే ఇంప్రూవ్మెంట్ ఉండదు. క్వాలిటీ కరెక్ట్గా ఉండాలంటే దానికి అయ్యే ఖర్చుని డాక్టర్ కరెక్ట్గా చెప్పాలి,
అంతకంటే ఎక్కువ డిస్కౌంట్స్ కూడా ఇవ్వకూడదు. కరెక్ట్, ఎందుకంటే మన హెల్త్ గురించి మనం ఏదైనా ప్రొసీజర్ లైఫ్లో ఒకసారో 2 సార్లు చేయించుకుంటాం. ఆ ఒకసారో 2 సార్లు తప్పటడుగులు వేసామంటే అక్కడి నుంచి రాంగ్ రూట్లో పోతాము. ఇంకా కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎఫెక్ట్ రాకపోవడము, దానివల్ల ఏదేదో వేరేవి చేయడం తగ్గుతుంది. సో అందుకని ప్రైసింగ్ అన్నది ఎవరన్నా తగ్గించారు అంటే అక్కడ క్వాలిటీ కాంప్రమైజ్, అంటే నాణ్యత లోపిస్తుందని మటుకు మీరు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఇంకా డాక్టర్ గారు ఏ డాక్టర్ చేస్తున్నారు, ఏ సెంటర్లో ఎంత మంచి పని అవుతుందని డిసైడ్ చేసుకొని మనీ విషయంలో కొంచెం అటు ఇటు అయినా కానీ కాంప్రమైజ్ అవ్వద్దు అనేదే నా ఉద్దేశం. అండ్ హైదరాబాద్లో ఎంతోమంది డాక్టర్లకి మీరు శిక్షణ ఇచ్చారు. సో ఎన్నో సెంటర్స్ మీ దగ్గర శిక్షణ పొందాయి. వాట్ ఈజ్ యువర్ విజన్? విజన్ ఏం లేదమ్మా, నా మెయిన్ ప్రైమరీ ఎయిమ్ ఏంటంటే ఈ బాడీలో దీర్ఘకాలంగా వయస్సు రీత్యా వచ్చిన నొప్పులకి ఆపరేషన్లు అవసరము లేదు. ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ పద్ధతితోనే మనం హ్యాపీగా రికవర్ అవ్వచ్చు అన్నది ముఖ్య ధ్యేయము. ఇంకొక 2 సంవత్సరాల్లో మేము దగ్గర 20 సెంటర్లు, ఇప్పుడు నాకు 4 ఉన్నాయి, ఇంకొక 2 ఇయర్స్లో 20 సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియాలోనే, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఎక్కువ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాము. 2 ఇయర్స్ తర్వాత 20-25 సెంటర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో మంచి ట్రీట్మెంట్ని మాకు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు. స్టే ట్యూన్ టు బేసిక్స్ న్యూస్.